హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మౌనమ్మ డైరీస్. నేనైతే నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ షేర్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఎక్కువ వీడియోలు చేయాలి అని నాకు అనిపిస్తుంది. కొంచెం వీడియో చూసేవాళ్ళు కొంచెం లైక్ చేసి నాది సబ్స్క్రైబ్ చేసి వీలైతే షేర్ చేయండి. మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ కూడా చేయండి, నేను కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను. ఈరోజైతే మా ఇంట్లో మా అమ్మ అట్టికాయ తీగూర చేసిందన్నమాట. అట్టికాయ తీగూర మీ సైడ్ ఈ కర్రీని ఏమంటారో నాకు తెలియదు. మా సైడ్ అయితే దీన్ని తీగూర అంటారు. ఇది అట్టికాయతోనే కాదు, వంకాయతో కానీ ఇంకా చాలా చాలా మనం పులుసులో ఏమైతే చేస్తామో వాటన్నిటితో తీగూరలో కూడా చేసుకోవచ్చు. సో ఈరోజైతే మా అమ్మ అట్టికాయతో చేస్తుంది. దానికి కావాల్సినటువన్నీ కట్ చేసుకుంటుంది. ముందు అట్టికాయలు అనేది ఆనియన్స్, టమోటా అన్నీ కట్ చేసుకునింది. దాని తర్వాత బాండలు పెట్టుకొని పోపు యాడ్ చేసింది. దాంట్లో కొంచెం గార్లిక్ యాడ్ చేసి దాని తర్వాత ఆనియన్స్ అవి వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా కలిపి, నాకు తెలిసి కర్రీని మీరు ఏమంటారో నాకు తెలియదు. చూసి మీ సైడ్ ఏమంటారు కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే మా సైడ్ ఇలా తీగూర అంటారు, మీ సైడ్ ఇలా పిలుస్తారని చెప్పేసి నాకు కూడా ఐడియా వస్తుంది. సో అందరికీ ఐడియా వస్తుంది. సో అలా చేయండి. దాని తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని టమాటాలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత, మేమైతే కారం ఎక్కువ వేసుకుంటాం, ఎక్కువ తింటాం కాబట్టి మాకు స్పైసీ ఇష్టం. స్పైసీ లేకుంటే మేము తినలేము. అవి కూడా వేగిన తర్వాత అరటికాయలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అరటికాయలు బాగా ఉడికేంత వరకు మనం అలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే అరటికాయలు ఉడకాలి కదా. సో ఉడికేదాకా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం మనకి ఫాస్ట్గా అనేది ఉడికిపోతుంది. సో ఉడికేదాకా పెట్టుకొని ఆ తర్వాత మీరు చూస్తే మా అమ్మ ఒక మసాలా చల్లుతుంది. ఆ మసాలా ఏంటంటే మేము ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా. మా మమ్మీ ఏదో వేసి చేసేది లైక్ ధనియాలు. నెక్స్ట్ టైం ఈ మసాలా ఎలా చేసిందో నేను కన్ఫామ్గా అడిగి తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కొంచెంసేపు ఉడికిచ్చి దించేయడం, అంతే. సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.